ఇలాంటి ఒక పెద్ద ఆశయంతోని అంటే ప్రజలకి ఏం జరుగుతుందో మా పరిస్థితి ఇట్లుంది అంటే ప్రజలకి ఏం జరుగుతుందో అన్న ఒక ఆలోచన మీలో వచ్చిన తర్వాత మీరు ఎలక్షన్స్లో నిలబడాలనుకున్నారు. అండ్ ఎలక్షన్స్ గెలవడానికి మీరు ఖర్చు చేసినట్టు మీ ఖర్చు పైన జనాలు మాట్లాడుకున్నట్టు అసలు ఏ కాన్స్టిట్యుయెన్సీలో కూడా పైసల గురించి ఇంతగా మాట్లాడలేదమ్మా. మీరు ఎంత ఖర్చు చేసారు ఇంతకి ఎలక్షన్స్ కోసం? అదేమి కామెంట్ చేయదలుచుకోలేదండి. మా ప్రజలను మాత్రం మేము ఆదుకున్నాము. మా ప్రజలకి కావాల్సిన నీడు మేము ఇప్పుడే కాదు, అంటే ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చినవనే కాదు, పాలిటిక్స్లోకి రాకముందు నుంచి కూడా మేము వాళ్ళకి ఏమి నీడ్స్ కావాలి. ఇప్పుడు ఈవెన్ పేద పిల్లలు అంటే ఇప్పుడు నీట్స్లో కానీ నీట్ ఎగ్జామ్ రాసి వాళ్ళకి గవర్నమెంట్ సీట్ వచ్చి గవర్నమెంట్ వాళ్ళకి అంటే చదువుకోలేని ఉన్న ఎకనామికల్గా బాగా అంటే చితికిపోయిన పిల్లల్ని ఎంతోమందిని మేము లాస్ట్ 30 years నుంచి చదివించాము. కొంతమందిని అమెరికా వచ్చి కూడా స్థిరపడి వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు ఈరోజు. సో అలాంటి ఎంతోమందిని చదివించాము. సో ఆ నీడ్ అనేది మేము ఈరోజే కాదు, గత 30 years నుంచి కూడా వాళ్ళకి హాస్పిటల్, ఆ 25 years బ్యాక్ మనకి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా లేదు మన కాన్స్టిట్యున్సీలో. ఏ జబ్బులు వచ్చినా కానీ వాళ్ళు మన కాకతీయ మెడికల్ కాలేజ్ మన హాస్పిటల్కి రావాలి. సో ఆ రోజుల్లో కూడా తల్లి అంటే ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి రావాలంటే చాలామందికి తల్లికో పుట్టిన శిశువుకో ఏదో ఒకటి అయ్యేది. అప్పుడు ఆ రోజుల్లోనే మేము సర్వే చేయించి ఎంతమంది మొటాలిటీ రేట్ అవుతున్నది పర్ ఇయర్ అనేది పెట్టి మేము హాస్పిటల్ పెట్టాము. ఓకే. సో అదనేది మా ప్రజల్లో ఉంది. అంటే ఇప్పుడు ఆ కృతజ్ఞత అనేది మా ప్రజల్లో ఉంది. యాక్చువల్గా మేమే సర్ప్రైజ్, ఎందుకంటే మా ప్రజలు ఆనాడు నుంచి చేసిన ఏది మర్చిపోకుండా ఈనాడు మమ్మల్ని గెలిపించారని. అండ్ యాక్చువల్గా ఒక మాట నేను విన్నామా, ఈ మాటను నేను చెప్పిన తర్వాత మీరు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మీ ఇష్టం. సో వేరాజ్ ఏదైతే ఎలక్షన్స్కి జస్ట్ ముందు పోలీసులు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి ఒక ఇష్యూ జరిగింది, ఇది అన్ని టీవీ ఛానల్లో మేము చూసినాం. ఇదంతా కూడా అక్కడ బీఆర్ఎస్లో ఒక బాగా తెలిసిన ఒక నేతతోని మీరు ముందే మాట్లాడుకొని టైఅప్ అయ్యి ఆయనకి కొంత పే చేసి పోలీసులను మీ ఇంటికి రప్పించుకొని మీ పైన అంటే ఇలాంటిది ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఇలాంటి ఏదైనా జరిగితే సింపతి పెరుగుతుందని ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఝాన్సీ రెడ్డి గారు చేయించారు అని ఒక మాట వినబడుతుంది. దీనిపైన మీరు ఏమంటారు? అదంతా అబద్ధం అండి. ఎందుకంటే కావాలంటే ఇప్పుడు వాళ్ళు చెప్పి వాళ్ళు పంపించిన పోలీసులు వాళ్ళు చెప్పి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చిన కలెక్టరేట్, మన జాయింట్ కలెక్టరేట్ వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు ఇంకా పదవుల్లో. మీరు వాళ్ళని ఎందుకంటే మేము అడిగాము ఎంతమంది కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు మమ్మల్నే మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటే మాకు ఆర్డర్స్ వచ్చినాయి మేడం, మేము తప్పకుండా మీకు సర్వ్ చేయాలి ఈ పేపర్ వర్క్, మీరు వెళ్ళిపోవాలని అన్నారు. సో మేము అలాంటిది ఏదైనా కుట్రలాగా పంచుకుంటే మేము అది చేపియాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది ఆయన చేయటం ఆయనకి ఒక వెన్నతో వచ్చిన విద్య ఏమో, కానీ మాకు అమెరికాలో ఇప్పుడు స్పెషలీ నేను 11 ఏళ్ళప్పుడు అమెరికాకి వెళ్ళి అమెరికాలో పెరిగాం. మాకు అమెరికాలో ఎలాంటి కుట్రలు ఇలాంటి అంటే ఇండైరెక్ట్ అటాక్స్ లేకపోతే ఇలాంటి అన్యాయాలు చేసి గెలవాలనో ఉండదు మాకు. మరి నెగ్లగలుగుతారా ఇక్కడ పాలిటిక్స్కి? మీరు ఏంటది ఇక్కడ పాలిటిక్స్కి నెగ్లగలుగుతారా? న్యాయం అండి. ఇప్పుడు మాకు కేవలం పాలకుర్తిలో జరిగిన ఎన్నికలు మొన్న న్యాయం అన్యాయం ధర్మం అధర్మం మీద నడిచింది. అది ధర్మం గెలిచి పైసల పైన నడవలేదంటారు అయితే మీరు? అధర్మం మీద నడవలేదు. అధర్మం ఆయన చేశాడు ఇన్నేళ్ళు. లేదండి, అంటే ధర్మం అధర్మం అనేది ఎప్పుడు నుంచో యుగాల నుంచి వస్తున్న కొట్లాటనే ఇది. సో ఇది తరతరాలుగా యుగాలుగా జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంటది, దీంట్లో డౌటే లేదు. కానీ పాలిటిక్స్ అనగానే ఎలక్షన్స్ అనగానే ప్యూర్లీ మేడ్ ఆఫ్ మనీ అనే టాపిక్ ఇక్కడ ఒక పాలకుర్తిలోనే కాదు ఓవరాల్గా కంట్రీలో వినిపిస్తుంది. ఒక రాష్ట్రంలోనే కాదు కంట్రీ మొత్తంలో ఇదే వినిపిస్తుంది. డబ్బులున్నా లేకపోయినా ధర్మం అనేది ధర్మమే, న్యాయం అనేది న్యాయమే. డబ్బులు ఉన్నోడికి ఒక న్యాయము ఒక ధర్మము, లేనోడికి ఒక న్యాయము ధర్మం అనేది ఉండదు. కానీ ఉండదు.
అని మీరు అంటున్నారు. దీనిపైన ఎందుకో నమ్మకం కలుగుతలేదు. ప్రజలు అనేదే చూపించారు కదండి మొన్న ఎలక్షన్స్ లో. ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అని అన్నారు. ప్లస్ ఇప్పుడు మంత్రి గారికి డబ్బులు లేకనా, మంత్రి గారికి ఎన్నో ఏళ్ల నుంచి ఆయన సంపాదించుకున్న అక్రమ సొమ్ముతోటి, అక్రమ పాలనతోటి సంపాదించిన ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉంది. మీరేమో అక్రమంగా అంటున్నారు. ఆయన ఏమంటారంటే ఎప్పుడు చెప్పినా కూడా ఒక చిన్న ఫోన్ కొనుక్కోవాలన్నా కూడా యూఎస్ లో మా దోస్తులు ఇప్పిస్తారు అంటాడు. ఈ మాట ఆయన స్వయంగా నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సార్ మీరు ఇప్పుడు ఒక 4-5 ఫోన్లు వలగొట్టిరట కదా అని కవిత గారి ముచ్చట్లో వచ్చినప్పుడు ఈ ఫోన్ల ముచ్చట వస్తే, నాకు మాత్రం ఫోన్ నేను ఎప్పుడు కొనుక్కోను, నా పిల్లలు ఇప్పియలేరు, నాకు నేను యూఎస్కి పోతే మా దోస్తులు ఇప్పిస్తారు, నా బర్త్డేకి ఒక 600-700 కార్ల ర్యాలీ తీస్తారు, ఇవన్నీ సెలబ్రేషన్స్ వీటన్నిటికీ బడ్జెట్ అంతా కూడా దోస్తులే పెట్టుకుంటారు, ఇక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా ఆ బడ్జెట్ అక్కడి నుంచే వస్తుంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఆయన. ఎందుకంటే ఆయన డబ్బులు ఆయన స్పెండ్ చేయడు కదా, వేరే వాళ్ళ డబ్బులు స్పెండ్ చేయాలి కదా. మరి ఇప్పుడు ఆయన డబ్బులు లేకపోతేనే, ఆయన ఓన్ ఫోన్ కొనుక్కోపోతేనే ఎన్నో వందల ఫోన్లు డిస్ట్రిబ్యూట్ చేసిండా మన కాన్స్టిట్యున్సీలో సోషల్ మీడియాకి కానీ. ఇప్పుడు ఈ వర్కర్స్, ఆశా వర్కర్స్ వాళ్ళ లీడ్స్ ఉంటారు కదా పైన, వాళ్ళందరికీ అది తెలిసిన విషయం, అది పేపర్లో కూడా వచ్చింది. అన్ని ఫోన్లు ఇవ్వగలిగినోడు ఆయన ఓన్ ఫోన్ కొనుక్కోలేడు, ఆయన ఓన్ ఫోన్ కొనుక్కోవడానికి డబ్బు లేదనంటే మనం నమ్ముతామా? సో అది నిజం కాదు అంటారు. కాదు.